శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ దైవాన్ని పూజించుకోవాలో, ఏ మంత్ర జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే, మేషరాశి వాళ్ళకి ఈ వారం కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. సంఘంలో మీ మాటకి విలువ, గౌరవం పెరుగుతాయి. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా మీ వృత్తిలో మీ ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. ఎదురు చూడని విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. విశేషమైనటువంటి లాభాలను పొందుతూ ఉంటారు. సన్నిహితుల నుంచి, మిత్రుల నుంచి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాలు అందుకొని వాటి వల్ల మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. విలువైన వస్త్రాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ వారంలో మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే ఈ వారంలో దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకపోకల ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. ఉచిత సలహాలు ఇచ్చే వ్యక్తులకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహిస్తూ ఉంటారు. గృహంలో ఒక ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమం నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తే, శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలత ఉంది. వ్యాపార పరంగా అనుకూలత ఉంది. వ్యాపారం బాగా లాభసాటిగా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి, మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే అందులో ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వెళ్ళి మీ పరిచయాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ప్రయాణాలు లాభసాటిగా సాగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలను అందిపుచ్చుకుంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు అనేవి చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఇతరుల సలహాలను పాటించకుండా మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు బాగా కలిసి రావాలంటే శ్వేతార్క గణపతిని పూజించండి. తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కుంకుమతో, పసుపుతో, గంధంతో పూజ చేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు జపించుకున్నట్లయితే ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారం మొత్తం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీకు చక్కటి లాభాలను కలిగింపజేస్తాయి. అయితే ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అయినప్పటికీ అధికంగా ధనాన్ని ఖర్చు చేసినప్పటికీ ఉపయుక్తమైనటువంటి ఖర్చులే అవి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఖర్చు అనేది మీకు చివరకు అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఆ ఖర్చును నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. అలాగే కాలాన్ని క్షణం కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఈ వారం మొత్తం ముందడుగు వేస్తారు. వారాంతంలో బాగా అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మీ శక్తికి మించి కష్టపడతారు. ఊహించిన దానికంటే ఇతరులు రెట్టింపు కష్టపడటం ద్వారా అద్భుతమైనటువంటి విజయాలను ఈ వారం అందిపుచ్చుకుంటారు. మీ శ్రమ అధికారుల మెప్పును పొందటానికి విశేషంగా సహకరిస్తుంది. అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. అయితే కొంచెం ఆలస్యంగా ప్రశంసిస్తారు. కొంత సమయం పడుతుంది. అధికారులు మిమ్మల్ని ప్రశంసించే వరకు వేచి చూసేటటువంటి ధోరణిని అలవాటు చేసుకోవటం మంచిది. అలాగే కుటుంబ వాతావరణం ఈ వారం మొత్తం కూడా సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏవి ఉండవు. కుటుంబంలో పరస్పర అనుకూలత ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది.
అందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. మీకు ప్రతి పనిలో కూడా మానసికంగా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఆ ఉత్సాహం వల్ల అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకుంటారు. ఈ వారం మొత్తం విశేషంగా కలిసి రావాలంటే అమ్మవారిని కుంకుమతో, గంధంతో, పసుపుతో పూజిస్తూ ఉండండి. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా ఓం ప్రకృత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు, కుంకుమ, గంధంతో పూజిస్తూ ఓం ప్రకృత్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలించినట్లయితే ఈ వారం మొత్తం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతుంది. పనుల్లో మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. పనుల్లో ఆలస్యమైన, పనుల్లో జాప్యం జరిగినా కూడా చివరికి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఓర్పు నేర్పులతో ముందుకు సాగుతారు. ఈ వారం సహనమే మీ ఆయుధంగా ముందుకు సాగి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. మీరు ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటం ద్వారా చక్కటి అనుకూల ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగం కూడా ఉంది. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి ఈ వారం మిథున రాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు ఉన్నాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి చర్చలు నిర్వహిస్తారు. ఆ చర్చల్లో పురోగతి ఏర్పడుతుంది. దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో మాత్రం కొంతవరకు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఒడిదుడుకులు అధిగమించి అంతిమంగా విజయాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఈ వారం వివాహం నిశ్చయమయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టు నుదుటన ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకున్నట్లయితే ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళు చాలా వరకు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. చాలా వరకు అప్పులు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నా సరే ఆ అప్పులు కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం తీర్చగలుగుతారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ చాలా అనుకూలంగా సాగుతాయి. అంటే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలకు ఈ వారం చక్కటి సమాధానం కనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులతో ఇంతకుముందు ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా ఈ వారం పరిష్కారం అయిపోయేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏమున్నా సరే ఆ ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. ఒక శుభవార్త మీకు అమితమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎక్కువ అనుకూల వాతావరణం నెలకొని ఉండటం వల్ల ప్రతి పనిలో ఆనందంగా ముందుకు సాగుతూ ఉంటారు. షేర్ల పరంగా లాభాలు కనిపిస్తున్నాయి. షేర్లు కొనటము, షేర్లు అమ్మటము, ఈ వ్యవహారాల్లో లాభాలు పొందే సూచనలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. భూముల క్రయ విక్రయాలు కూడా ఈ వారం లాభసాటిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతాన పరంగా ఒక బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆ బాధ్యతతో సంతానాన్ని క్రమశిక్షణలో నడిపించి అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారు. ఈ వారం మొత్తం మీకు విశేషంగా యోగించాలంటే, సకల శుభాలు సిద్ధింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి, లేదా జంటనాగుల విగ్రహాలకు పాలు పోయండి. జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క ఉంచండి.
ప్రతిరోజు కూడా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలా చేయటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా ఇతరుల సలహాలు, ఇతరుల సూచనలకు విలువ ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా సరే అన్నీ వింటారు, కానీ చివరగా మీరనుకున్నది మాత్రమే చేయటం ద్వారా ఈ వారం మొత్తం విజయాలను అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే గణిత శాస్త్ర రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం క్రియేటివిటీ పెరుగుతుంది. గణిత శాస్త్రముకు సంబంధించినటువంటి విద్యలు నేర్చుకునే వాళ్ళు, గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు మీ క్రియేటివిటీ ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పుకోవాలి. అలాగే పరిశుభ్రతకు ఈ వారం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. వస్త్రధారణకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తి తాలూకు వ్యవహారాలు మీకు చాలా వరకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. మీకు అనుకూలమైనటువంటి మార్పు చేర్పులను స్థిరాస్తుల వ్యవహారాల్లో మీకు మీరే చేసుకుంటారు. భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం, వీటి ద్వారా సరైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. దానివల్ల స్థిరాస్తుల వ్యవహారాల్లో మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఈ వారం సింహరాశి వాళ్ళకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇతరులు ఎన్ని సలహాలు చెప్పినా సరే చివరగా మీ మనస్సుకు తోచిన పనులే మీరు ఆచరించడం ద్వారా అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా కొత్తదనంగా ఆలోచించటం వల్ల, ఉన్న పనులనే కొత్తగా చేయటం ద్వారా, స్థిరాస్తి వ్యవహారాల్లో తెలివిగా ప్రవర్తించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఈ వారం మొత్తం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైతే కృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేయండి. దానివల్ల ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళు ఈ వారం ప్రతి విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. విషయాలన్నీ నిశితంగా పరిశీలించి దానికి తగ్గట్టు సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశి వాళ్ళు ఈ వారం ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేసి ప్రయాణాల ద్వారా చక్కటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతి కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కన్యారాశి ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ మీకు నచ్చిన విధంగా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి స్తబ్దత అనేది సడలిపోతుంది. అంటే వ్యాపారం క్రమక్రమంగా ఈ వారం పుంజుకుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఉద్యోగ రంగంలో ఉంటే ప్రమోషన్లు అందిపుచ్చుకుంటారు. వ్యాపార రంగంలో ఉంటే ఊహించిన దానికంటే కన్యారాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగి మంచి లాభాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి వృధా ఖర్చులు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బంధువులతో కలుసుకుంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో ఇష్టాగోష్ఠి చర్చను నిర్వహిస్తూ ఉంటారు. మనస్సుకి ఊరట కలిగించేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీ జీవితంలో మీరు బాగా అభివృద్ధి చెందటానికి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి దోహదపడేటటువంటి శుభవార్తలను ఈ వారం వినే అవకాశం కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముందడుగు వేస్తూ ఒక శుభవార్తను వినటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి కోసం మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వారం మొత్తం యోగించాలంటే అష్టమూలికా తైలం ప్రమిదలో పోసి ఎరుపు పసుపు ఒత్తులతో ఈ వారం దీపారాధన చేయండి. అలా చేస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవడం ద్వారా కూడా కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం స్తంభించినటువంటి ఆర్థిక వ్యవహారాలలో ఒక మంచి కదలిక మీకు కనిపిస్తుంది. అంటే ఆర్థిక వ్యవహారాలు ఇంతకు ముందు స్తంభించడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఈ వారం అధిగమిస్తారని చెప్పుకోవాలి. కనుమరుగైనాయి అనుకున్నటువంటి కొన్ని వస్తువులు మీ చేతికి అంది వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే మీరు ఇంతకు ముందు విలువైన వస్తువులను పోగొట్టుకున్నా, విలువైన ఆభరణాలను పోగొట్టుకున్నా, విలువైన వాహనాలను పోగొట్టుకున్నా అవన్నీ ఏదో ఒక విధంగా మీకు వచ్చి చేరేటటువంటి అవకాశం ఈ వారంలో తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలనేటటువంటి ప్రయత్నంలో వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆలోచనలు అనేవి బలంగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం దానికి అనుకూలించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వేచి చూసేటటువంటి ధోరణిని ఏర్పాటు చేసుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మాత్రం తులారాశి వాళ్ళు కొంతకాలం వేచి చూడటం అవసరం. అలాగే సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాంఘికంగా హోదా కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వాళ్ళతో ఏర్పడేటటువంటి పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతూ ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా వృత్తిపరంగా ఉన్నత స్థాయిని చేరటానికి చేసే ప్రయత్నాలలో తులారాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలంటే ఈ వారం అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి జవ్వాదిని సమర్పించండి. సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యమైనటువంటి జవ్వాది అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే అమ్మవారి పరిపూర్ణమైన కటాక్షం లభించడం ద్వారా వారం మొత్తం యోగించాలంటే ఓం శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు జపించుకోండి. అమ్మవారి అనుగ్రహం కలిగి తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా అనేక రంగాలలో మీరు చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు గౌరవము లభిస్తాయి. మీరు రకరకాల రంగాల్లో ఎంతో కృషి చేస్తూ ఉన్నట్లయితే ఆ కృషికి తగినటువంటి గుర్తింపు చాలా అద్భుతంగా పొందటానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదృష్టానికి దగ్గరగా రోజులు ప్రారంభమవుతున్నట్లుగా గుర్తిస్తారు. మీ అదృష్టానికి దగ్గరగా రోజులు నడుస్తున్నట్లుగా భావిస్తారు. స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దల నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే తండ్రి వైపు కానీ తల్లి వైపు కానీ మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నట్లయితే ఆ ఆస్తిపాస్తులన్నీ మీకు సంక్రమింపజేసే విధంగా మీ ఇంటి పెద్దలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో కలిగింపజేస్తూ ఉంటాయి. అలాగే మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అవసరానికైతే డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. పేరు ప్రతిష్టలకు తిరుగుండదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు కనిపిస్తుంది. స్థిరాస్తుల వ్యవహారాలు బాగుంటాయి. కానీ ధనపరంగా మాత్రం కావలసినంత వరకు మాత్రమే ధనం మీ చేతికి అందుతూ ఉంటుంది. సొంత మనుషుల ద్వారా మీరు ఆశించినటువంటి ఫలితాలు నెరవేరవు. దానివల్ల ఒక్కొక్కసారి మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయండి. మీ సొంత మనుషుల నుంచి మీరు ఏది ఆశించకుండా వాళ్ళకు కావలసినవి చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఎలాంటి నష్టము ఏర్పడదు. భవిష్యత్తులో ఆ మనుషులే వాళ్ళ మనసు మార్చుకొని మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ వారం ఎర్రటి మందార పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజించడం ద్వారా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దేవాలయ సందర్శనం చేస్తారు. భక్తి అనేది ఈ వారం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.
పొదుపు పథకాలను మాత్రం పాటించలేరు. అంటే డబ్బును ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలో ఆ విధంగా జాగ్రత్త చేసుకోకుండా కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ధనం ఖర్చు చేసే విషయంలో మాత్రం ఈ వారం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక సమస్య తీరితే ఇంకొక కొత్త సమస్య వెతుక్కుంటూ వస్తుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలన్నీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో చాకచక్యంగా పరిష్కరించుకొని అంతిమంగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాగే అనారోగ్య భావనలు కూడా కొంత చికాకును కలిగింపజేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీ ఆరోగ్యం మీకు విసుగును తెప్పిస్తూ ఉంటుంది. అందువల్ల వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలను, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలను ఏకకాలంలో సమర్థించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులకు కొంత సమయం ఇవ్వటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు మరికొంత సమయం ఇవ్వటం, ఇలా కాకుండా ఏకకాలంలో కుటుంబ వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడిన తరుణంలో కొంత చికాకుకు, కొంత ఆందోళనకు లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో, ప్రశాంత చిత్తంతో ముందడుగు వేసి అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే ఒత్తిడి కొంచెం ఉంటుంది, చికాకులు కొంచెం ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా మాత్రం ఆ సమస్యలన్నీ వారాంతంలో పరిష్కరించబడితే ధనాన్ని మాత్రం జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. శ్వేతార్క గణపతిని ఈ వారం పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్వేతార్క గణపతికి పసుపుతో, కుంకుమతో, గంధంతో పూజ చేయటం, శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా శ్వేతార్క గణపతి అనుగ్రహం కలిగి వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా మీ వ్యక్తిగత విషయాలు ఆసరాగా తీసుకుని మీకు అన్ని విధాలుగా నష్టం కలిగింపజేసే వ్యక్తులు పెరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించండి. ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలు పూర్తిగా చెప్పకండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ పర్సనల్ విషయాలు పూర్తిగా ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవటం వల్ల మకర రాశి వాళ్ళు ఈ వారం కొంత ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశాలు, కొంత నష్టాన్ని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ విషయాలు తెలుసుకొని వాటిని ఆసరాగా చేసుకుని వాళ్ళు మిమ్మల్ని లోకువ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వ్యక్తుల విషయంలో అంతిమంగా తగిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే సంస్కృతి సంప్రదాయాల పట్ల ఈ వారం ఆసక్తిని ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. లౌక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ తెలివితేటలు, మీ సమయస్ఫూర్తితో ఒక సమస్యను పరిష్కరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లౌక్యంతో ఆ సమస్యను పరిష్కరించి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో కూడా అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మీ నిర్ణయాలు, మీ ముక్కుసూటితనము, మీ తెలివితేటలు మీ కార్యాలయం వరకు అద్భుతంగా పనిచేస్తాయి. పనిచేసే చోట మీ ముక్కుసూటితనం, మీ తెలివితేటల వల్ల చాలా వరకు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం ముక్కుసూటితనం పనిచేయదు. ముక్కుసూటితనాన్ని తగ్గింపజేసుకొని జాగ్రత్తగా కుటుంబంలో సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, కుటుంబ సంబంధించినటువంటి విషయాలలో పద్ధతి మార్చుకోవాలని తెలుసుకుంటారు. కొత్త పద్ధతిని అవలంబించి కుటుంబంలో సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో కూడా అంతిమంగా సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడి మీకు పూర్తిగా అనుకూలంగా మారిపోతారు. మొత్తం మీద పరిశీలిస్తే అటు వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో, ఇటు కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలో ఒకవైపు లౌక్యంతో, ఇంకొక వైపు ముక్కుసూటితనంతో మీరు చాలా చక్కగా సమన్వయం చేసుకొని వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకుంటారు. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే
ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. ప్రతిరోజు స్నానం చేశాక శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలా చేస్తే వారం మొత్తం ఉత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం స్తంభించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో ఒక చక్కటి కదలిక కనిపిస్తుందని చెప్పుకోవాలి. కనుమరుగైపోయినటువంటి వస్తువులు కొన్ని మీ చేతికి చేరేటటువంటి అవకాశం ఉంది. అంటే మీరు పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువులు కానీ, మీరు పోగొట్టుకున్నటువంటి విలువైన ఆభరణాలు కానీ ఈ వారం మీరు అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విలువైన వస్తువులు ఇంతకుముందు మీరు పోగొట్టుకున్నవి ఏదో ఒక విధంగా మీ చేతికి అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా మీ ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి అనేక కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. కొత్త మార్గాల ద్వారా మీ ధనాన్ని రెట్టింపు చేసుకోవాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే వారాంతంలో బలంగా మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. మీకు పూర్తిగా అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సాంఘికంగా కూడా మీ పరపతి పెరుగుతుంది. మీ హోదా, మీ గౌరవ మర్యాదలు పెరిగి మీ మాటకు సంఘంలో విలువ పెరుగుతుంది. అలాగే సాంఘికంగా గొప్ప హోదా, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. కాబట్టి ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన బలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి కోసం మీరు వేసేటటువంటి పథకాలన్నీ విజయవంతం అవుతాయి. అయితే కొంత ఆలస్యంగా విజయవంతం అవుతాయి కాబట్టి సహనంతో వేచి చూసేటటువంటి ధోరణిని కూడా అలవాటు చేసుకోవాలి. ఈ వారం మొత్తం అద్భుతంగా కలిసి రావాలంటే గడప పూజ చేయాలి. కుంభరాశి స్త్రీలైతే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కుంభరాశి పురుషులైతే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకు పై భాగంలో ఒక బొట్టు పెట్టి గణపతిగా భావించి ఆ పసుపు ముద్దకు పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ అక్షింతలతో రోజు పూజ చేయాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇలా పసుపు గణపతి పూజ కుంభరాశి పురుషులు చేయటం, గడప పూజ కుంభరాశి స్త్రీలు చేయటం ద్వారా ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా వ్యాపార పరంగా లాభాలు అనేక మార్గాలలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రొటేషన్ రూపంలో వ్యాపార రంగంలో లాభాలు అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ మంచితనాన్ని చేతగానితనం అనుకున్న వాళ్ళకి మీనరాశి వాళ్ళు ఈ వారం బ్రహ్మాండంగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సినీ రంగంలో ఉన్నవాళ్ళు, కళారంగంలో ఉన్నవాళ్ళు, సాంస్కృతిక రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం మెలకువతో వ్యవహరించటం మంచిది. కళారంగంలో, సినిమా రంగంలో, సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి వెన్నుపోటు పొడిచేటటువంటి అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా కాస్త మెలకువ అవసరం. కొన్ని అనారోగ్య సమస్యలు చికాకుకు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. సంగీత సాహిత్య రంగాలలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఆ రంగాల్లో కృషి చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉంటారు. ఒక క్రమశిక్షణతో ముందడుగు వేస్తూ విజయాలను సాధించే అవకాశం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతిదీ కూడా ఒక ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, విద్యారంగం కానీ మీనరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుని, ఒక పథకం ఏర్పాటు చేసుకుని ఆ పథకం పరంగా క్రమశిక్షణతో, డిసిప్లిన్తో ముందుకు సాగి మంచి విజయాలను అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే వారం మొత్తం కూడా అనుకూలంగానే ఉంది. కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. కాలభైరవుణ్ణి పూజించినట్లయితే ఈ వారం అనుకూల ఫలితాలు కలుగుతాయి. శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళి మంచినీళ్లతో అభిషేకం చేయించుకోవటం మంచిది. లేదా మీరు మంచినీళ్లు పోయటం మంచిది. మీకు దగ్గరలో కాలభైరవుడి మందిరం లేకపోతే ప్రతిరోజు స్నానం చేశాక ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. కాలభైరవాష్టకాన్ని ఉదయము సాయంత్రము చదవటం లేదా వినటం ద్వారా మీనరాశి వాళ్ళు ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు.
ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.